హాయ్ అండి. ఈరోజు సగ్గుబియ్యం బెల్లం పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఎండాకాలంలో ఈ సగ్గుబియ్యం పాయసం తాగడం వల్ల ఒంటికి చలువ చేస్తుందండి. దానికోసం 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని 1 గంట పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుందండి. 1 కప్పు సగ్గుబియ్యాన్ని, తర్వాత కాజు తీసుకున్నాను. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏదైనా తీసుకోవచ్చు. 2 కప్పుల బెల్లం తురుము, కాచి చల్లార్చిన పాలు, నెయ్యి, ఇలాచీల పొడి తీసుకోవాలండి. పాలు అనేది చల్లగా ఉండాలి, అలా అని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఈ విధంగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, 3 కప్పుల నీళ్లు వేసుకోవాలండి. ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి వేసుకోవాలండి. నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతాయండి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించండి, లేదంటే సగ్గుబియ్యం అనేవి గిన్నెకు అంటుకుపోతూ ఉంటాయి. ఇలా కలుపుకుంటూ ఉడికించండి, త్వరగానే ఉడికిపోతాయండి. నానబెట్టుకున్నాం కదా, ఈ విధంగా మంచిగా ఉడుకుతున్నాయి కదా. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో బాగా ఉడికిపోతాయండి. చూస్తుంటే ఇలా మనకు వైట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ గరిటెలోకి తీసుకొని 1 నిమిషం పాటు అలాగే ఉంచితే అవి ట్రాన్స్పరెంట్గా మారిపోతుంటాయండి. అప్పుడు మనకు ఈ సగ్గుబియ్యం అనేది ఉడికినట్లు అర్థం. చూడండి, కలర్ అనేది చేంజ్ అవుతున్నాయి కదా. ఈ విధంగా అయితే మనకు సగ్గుబియ్యం అనేది ఉడికిపోయినట్లేనండి. ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జెల్లీస్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా మంచిగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత 2 కప్పుల బెల్లం తురుము వేసుకుంటున్నాను. 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్పుల బెల్లం తురుము అనేది వేస్తున్నానండి. మీకు స్వీట్ తక్కువగా ఉండాలంటే 1-2 స్పూన్ల వరకు తగ్గించి వేసుకోండి. ఈ విధంగా బెల్లం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఈ బెల్లం కూడా ఒక 5 నిమిషాల వరకు బాగా మరిగించాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు ఇలాచీల పొడి వేసుకుంటున్నాను. ఫ్లేవర్ అనేది బాగుంటుందండి పాయసంలో. ఈ విధంగా మంచిగా ఉడికింది కదా. ఈ విధంగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలండి. అప్పుడే పాయసం టేస్ట్ అనేది బాగుంటుంది. సగ్గుబియ్యంకి కూడా ఈ తీపి అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన చల్లారబెట్టుకోవాలండి కొద్దిగా. ఈలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత కాజు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. పచ్చి కొబ్బరి ముక్కలైనా, బాదం, కిస్మిస్ లాంటివి ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజు మాత్రమే వేసుకుంటున్నాను. వీటిని ఇలా కొద్దిగా నెయ్యిలో ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది మనకు. ఇప్పుడు ఉడికించుకున్న సగ్గుబియ్యం ఉంది కదా, అది కొద్దిగా వేడి తగ్గాలండి. కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం అలాగే ఉంచాలి. తర్వాత దీంట్లోకి మనం కాచి చల్లార్చుకున్న పాలు అనేది వేసుకోవాలండి. పాలు అస్సలు వేడిగా ఉండకూడదు, లేదంటే పాలు వేయగానే పాయసం అనేది విరిగిపోతుందండి. కాబట్టి పాకం అనేది సగ్గుబియ్యం పాకం పట్టుకున్నాం కదా, అది గోరువెచ్చగా ఉండాలి. పాలు మాత్రం నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. అప్పుడే పాయసం పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత దీంట్లో వేయించుకున్న కాజు వేసుకుంటున్నానండి. అంతే అండి, మనకు సగ్గుబియ్యం బెల్లం పాయసం అనేది రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒంటికి కూడా చలువ చేస్తుంది. ఈ ఎండాకాలంలో సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల చాలా మంచిదండి హెల్త్కు. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.